హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా ఫ్యాషన్ డిజైనింగ్. ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్లో కీ హోల్, అదే డ్రాప్ నెక్ అంటాం కదండి, దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, పైపింగ్ ఎలా సన్నగా వేసుకోవాలి, థ్రెడ్ పైపింగ్ అనమాట. థ్రెడ్ పైపింగ్ని మనం వన్ సైడ్ పాదం ఉంటేనే వేయగలుగుతాం. వన్ సైడ్ పాదం లేకుండానే డబుల్ సైడ్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే బ్యాక్ ఓపెన్ ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది పూర్తిగా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా మీరు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో స్పెషల్ ఏంటి అంటే కనుక మనం థ్రెడ్ పైపింగ్ అలాగే డిజైన్కి పైపింగ్ మామూలుగా మన హ్యాండ్స్కి లేదంటే నెక్స్కి వేసుకుంటాం. ఈ వీడియో వచ్చేసి మనం ఆర్మ్ హోల్ డౌన్లో కూడా నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. అది ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే కనుక, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్రియా ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి బోట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు బ్లౌజ్ ఈ వీడియోలో ఫ్రంట్ కీ హోల్ అలాగే బ్యాక్ ఓపెన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, స్ట్రైట్ కట్ అండి, స్ట్రైట్ కట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మొత్తం బ్యాక్ పార్ట్ అంతా లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకుంటున్నాను. పైన ఫ్యాబ్రిక్ పైన ఉంచేసుకుని లైనింగ్ అడుగున పెట్టుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా సైడ్ని చుట్టూరు కూడా ఇలా మొత్తం ఎక్కడ ముడతలు లేకుండా జాయింట్ అనేది చేసేసుకోవాలి. లైనింగ్ అయితే ఫస్ట్ మనం మీటర్ క్లాత్ తీసుకొని తడిపేసి ఆరేసేసుకుని ఐరన్ చేసుకున్నాక ఇలా జాయింట్ చేసుకోవాలండి. అప్పుడైతే లైనింగ్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. సో ఒక పార్ట్ అయితే లైనింగ్ అనేది జాయిన్ చేస్తాను. సెకండ్ వైపు కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు చూపించినట్టుగా సేమ్ అదేలా జాయిన్ చేసేసుకోండి. ఎడ్జెస్లో చివరిలో లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ లోతు ఇలా చూసుకోవాలండి, ఆపోజిట్ వచ్చేలాగా. చంక డౌను రెండు కూడా ఇలా ఆపోజిట్ వచ్చింది లేదు ఇలా చెక్ చేసుకుని చుట్టూరు కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. సో హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేస్తాను. ఈ విధంగా ఉంది. బార్డర్ వచ్చేసి చిన్న బార్డరే. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కీ హోల్ పెట్టుకున్నాం కదా, లైనింగ్ అయితే కీ హోల్ కట్ చేసుకున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కీ హోల్ కట్ చేయలేదండి. కట్ చేస్తే కనుక కీ హోల్ అనేది నీట్గా రాదు, జరిగిపోతుంది. అందులో ఈ క్లాత్ ఒకటి పల్చగా ఉంది బాగా, అందుకని చెప్పేసి ఇంకా నేను పై ఫ్యాబ్రిక్ కట్ చేయకుండా లైనింగ్ ఒకటే కట్ చేస్తాను కీ హోల్. అందుకని ఇది సేమ్ ఎలా అయితే ఉందో అలా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ పైన వేసేసి లైనింగ్ పైన వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా మొత్తం అంతా నీట్గా జాయింట్ చేసుకోవాలండి, ఎక్కడ ఏం జరిగిపోకుండా. ఇక్కడ కీ హోల్ దగ్గర అయితే జాయింట్ చేస్తున్నాను. ఈ క్లాత్ పల్చగా ఉంది కాబట్టి మనకి కీ హోల్ పైన వేసుకున్నా అంటే క్లాత్ పైన వేసినా కూడా కనిపిస్తుంది. అందుకని ఇలా జాయింట్ చేసేసుకోవచ్చు. పల్చగా ఉన్న క్లాత్లు అయితే నెట్ క్లాత్లు కానీ పల్చగా ఉన్నాయి. లేదు మామూలు ఫ్యాబ్రిక్ అయితే కనుక లైనింగ్ పైన వేసుకొని జాయింట్ చేసుకోవాలండి. రివర్స్లో జాయింట్ చేసుకుంటే మనకి లోపలికి ఫోల్డింగ్ అయ్యేలాగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ చేస్తాను. కీ హోల్ని రౌండ్గా ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ నెక్కి మళ్ళీ కీ హోల్కి చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే రౌండ్గా తిరగాలి కదా, రౌండ్గా తిరగటం కోసం ఇక్కడైతే నేను కట్ చేస్తున్నాను. చిన్న చిన్నవి నెక్ కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా నెక్ డాట్స్ అనేది పెట్టేసాను. ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా లోపలికి తిరిగేసుకోవాలి. కార్నర్స్ దగ్గర చివర్లో ఇవి తిప్పుకోవడానికి చక్కగా ఇలా నీట్గా తిరిగేసుకోవాలండి. ఈ మూలలు తిరగలేనప్పుడు, కార్నర్స్ తిరగలేనప్పుడు చిన్న ఓసు లాంటిది ఏదన్నా చిన్న పిన్ లాంటిది తీసుకుని తిరిగేసుకోవాలి. ఇవి చక్కగా ఇలా నీట్గా తీసుకోవాలండి. ఇప్పుడు నేను తీస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కీ హోల్ని చక్కగా నీట్గా కోణాలు ఉన్నాయి కదా, అంటే ఈ కార్నర్స్ని చక్కగా నీట్గా క్లాత్ తోటి ఈ విధంగా తీసుకోవాలి.
ఈ చివర్లో ఎడ్జెస్ మాత్రం ఇలా చక్కగా నీట్గా తిరిగేసేసేయండి. ఇలా పాయింట్ చేసుకుంటే బాగుంటుంది, నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా నెక్ అనేది ఇలా పాయింట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పై స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైన ఎడ్జెస్లో చివర్లో నెక్కి చివర్లో స్టిచ్ మాత్రం వేసుకోవాలండి. ఇలా అది ఎలా అయితే ఉందో షేప్ని సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇది మీకు బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే ఇంతకుముందు వీడియోలో ఉందండి, ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. చూడండి, చూస్తే కనుక మీకు ఎంత రాని వాళ్ళకైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చక్కగా ఏ డౌట్స్ ఉన్నా కూడా తెలుస్తుందండి. అంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి కట్ చేసి చూపించాను. ఇందులో కూడా మీకు చూడండి ఎంత చాలా వివరంగా మీకు నేను కట్ చేసి కుట్టి మీకు చూపిస్తున్నాను. అలాగే మొత్తం రౌండ్గా కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోండి. మొత్తం అంతా కూడా ఈ చివరి వరకు లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాక ఇలా ఉందండి. సో నడుం బెల్ట్ అనేది ముందుగానే ఒక ఫోల్డింగ్ చేసేసి ఒక అంచు అనేది స్టిచ్ చేసుకోవాలి. దీనికి వన్ సైడ్ అంచు ఉంది కాబట్టి ఇంక దీనికి ఫోల్డింగ్ అనేది అవసరం లేదు. సో ఎందుకని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నడుం బెల్ట్ని జాయింట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి జాయింట్ చేసేయండి నడుం బెల్ట్. ఈ విధంగా నడుం బెల్ట్ అనేది జాయింట్ అయిపోయింది. పై స్టిచ్ కూడా వేసుకోవాలి నడుం బెల్ట్కి. ఇక్కడ మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే ఇంతమంది వీడియోలో ఉందండి, చూడండి. చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా పట్టుకొని పైన షోల్డర్ దగ్గర సెంటర్ పార్ట్లో డాట్స్ అనేది వేసుకోవాలి. పైనుంచి చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఒక 5 ఇంచెస్కి నేను డాట్స్ అనేది పెట్టుకొని వేస్తున్నానండి. పొడుగు ఒక 5 ఇంచెస్ పెట్టాను. ఇలా డాట్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. అలాగే వన్ సైడ్ వేసినట్టు రెండో వైపు కూడా డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ సెంటర్ పార్ట్లో డాట్స్ రావాలండి. ఇవి ఒక 1/2 ఇంచెస్ వెడల్పు ఉంచుకొని ఒక 5 ఇంచెస్ పొడుగు పెట్టుకొని స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కంప్లీట్గా అయిపోయాయి. చూసారు కదా, బాగా వచ్చింది కదండి నీట్గా. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకుని నడుం బెల్ట్ కూడా ఎలా వేసుకోవాలో మీకు చూపించాను కదా, అలా జాయింట్ చేసుకొని ఈ డాట్స్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. 2 డాట్స్ కూడా సేమ్ ఫ్రంట్ అయితే ఎలా అయితే వేసామో అదే విధంగా డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఈ డాట్స్ చూడండి ఎంత ఉన్నాయో చూపిస్తున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టానండి. డాట్స్ ఈ స్ట్రైట్ కట్లో డాట్స్ ఎప్పుడు కూడా పెద్ద వేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసరికి పైపింగ్ వేసుకోవడానికి 1 ఇంచ్ 1 ఇంచ్ అయితే కట్ చేసి ఉంచుకున్నాను. దీన్ని స్టెప్ బై స్టెప్ ఇలా జాయింట్ చేసేసుకోవాలి.
రెండు అంచులు కూడా కలిపి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకుంటే మనం పైపింగ్ వేసుకునేటప్పుడు చాలా నీట్గా పైపింగ్ అనేది వస్తుంది. ఇలా మొత్తం అన్నీ కూడా పొడిక్కి మనకి బ్లౌజ్కి ఎంత కావాలో అంతా జాయింట్ చేసేసుకున్నాను. ఒకవైపు ఒక పావించి ఫోల్డింగ్ చేసి ఖర్చులు ఉన్నాయి చూసారా, మనం స్టిచ్చెస్ వేసుకున్నాం కదా, అటువైపు ఫోల్డింగ్ చేసి ఒక అంచు అనేది చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌను అలాగే నెక్కి కూడా పైపింగ్ వేస్తాను. ఇందులో చూడండి ఇలాగా కుట్టు వేసుకున్న వైపు నుంచి వదిలేసి దానికి ఆపోజిట్లో ఉన్న వైపు నెక్కి పైపింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్కి వేస్తున్నాను, అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా పైపింగ్ అనేది వేస్తున్నానండి. ఇలా వేసేసిన తర్వాత అక్కడక్కడ రౌండ్గా తిరగటానికి కత్తిరితోటి డాట్స్ అనేది పెట్టుకోవాలి. కత్తిరితో డాట్స్ పెట్టుకోవాలండి. ఒక స్టెప్ అయిపోయింది, రెండో స్టెప్ స్టిచ్ వేస్తున్నాను. అంటే ఒకవైపు కుట్టేసాం కదా, రెండో వైపు కూడా పైపింగ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా ఒక పావించి ఖర్చు పెట్టేసి మొత్తం రౌండ్గా పైపింగ్ క్లాత్ తోటి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇటు వచ్చేసి నెక్ అండి, ఇది నెక్ వైపు డాట్స్ ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ కుట్టింది మీకు ఆర్మ్ హోల్ డౌన్ వైపు కుట్టాను, ఇది నెక్ కుట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. అంటే హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కూడా పైపింగ్ క్లాత్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక పక్క అంచు కుట్టేసుకుని ఉన్నాం కదండి, అటువైపు కాకుండా దానికి ఆపోజిట్లో అంచు కుట్టలేని వైపు కుట్టాలి. ఇలా ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే 2 హ్యాండ్స్ కూడా అదేవిధంగా పైపింగ్ వేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా సమానంగా ఉండేలా చూసుకోండి, క్లాత్ ఎక్కడ ఎడ్జ్ లేకుండా. హ్యాండ్స్, ఆర్మ్ హోల్ డౌన్ అలాగే నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కీ హోల్ ఉంది కదా, ఆ కీ హోల్ వైపు ఎలా జాయింట్ చేసుకోవాలి పైపింగ్ అనేది మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కార్నర్స్ దగ్గర చూడండి, నేను ఫ్రిల్స్ అయితే పెట్టట్లేదు. క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్, ఫ్రిల్స్ కాకుండా ఇలా పాదం పైకి పెట్టి సూదికి కింద దింపి నీడిల్ కింద దింపి చూసారు కదా, క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అయితే కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోద్దండి, ఫ్రిల్స్ పెట్టక్కర్లేదు. కార్నర్స్ చాలా ఈజీగా తిరిగిపోతాయి. ఇలా మొత్తం అంతా కూడా నెక్, కీ హోల్ అనే రౌండ్ నెక్ మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. అంటే పైపింగ్ క్లాత్ జాయింట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు నా డాట్స్ పెట్టుకోవాలి కత్తిరితోటి. చిన్న చిన్నవి పెట్టండి, నెక్ లేదంటే నెక్ కట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా రౌండ్గా నెక్కి అయితే డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి నాట్స్ ఎలా పెట్టానో మీకు చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్నవి పెట్టుకోవాలండి, ఎందుకంటే రౌండ్ తిరుగుతుంది అనమాట. ఈ పెట్టగానే మనకి నెక్ అనేది
రౌండ్గా తిరుగుతుంది. ఫోల్డింగ్ అయ్యేటప్పటికి చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థ్రెడ్ పెట్టి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. బండిలు ఇలా వస్తాయండి, థ్రెడ్ బండిలు ఇలా తీసుకుని ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్ ఇందులో క్లాత్లో ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని చూడండి లోపలికి ఇలా చివరి వరకు థ్రెడ్ ఎంత లావు అయితే ఉందో అంత లావు ఇలా టైట్గా పట్టుకుంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడైతే నేను సింగిల్ పాదం వాడట్లేదండి, డబల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను. పాదాలు ఏం మార్చలేదు, మార్చకుండానే పైపింగ్ థ్రెడ్ పెట్టి సన్నగా వచ్చేలాగా స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ వేసుకోవడానికి పాదం మార్చాల్సిన అవసరం లేదండి, ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మిషన్స్కి పాదాలు సెట్ అవ్వట్లేదు అని అంటున్నారు. అంటే కొన్ని చిన్న మిషన్లకి పాదం అనేది సెట్ అవ్వట్లేదండి, అంటే బిగించుకునేటప్పుడు కుదరట్లేదంట. పెద్ద మిషన్కి ఫోల్డింగ్ మిషన్కి అయితే పాదాలు సెట్ అవుతున్నాయి, దానికి పెట్టుకోవచ్చు. చిన్న మిషన్లు అన్నీ కాదండి, కొన్ని కొన్ని మిషన్లకి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పిన కస్టమర్స్ ఉన్నారు, అందుకని చెప్పేసి అంటున్నాను. అందుకని ఇంక నేనైతే పాదాలు మార్చవసరం లేకుండానే ఇలాగే స్టిచ్ చేస్తానండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చాలా సన్నగా వచ్చింది కదండి పైపింగ్. ఇలా మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. లేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే చేతి పని చేసుకోండి, లేదు పర్వాలేదు అనుకుంటే మిషన్ కుట్టి వేసేసుకోవచ్చు. అంటే బార్డర్ వచ్చింది కదా, ఏం తెలీదు, మిషన్ స్టిచ్ వేసుకుంటే బాగానే ఉంటుంది, నీట్గా కూడా ఉంది. చూస్తారు కదా ఎంత సన్నగా నైస్గా వచ్చిందో. థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా సన్నగా నైస్గా వస్తుందండి. మళ్ళీ దీనికి కూడా సేమ్ ఎలా అయితే హ్యాండ్స్కి అయితే ఎలా అయితే స్టిచ్ వేసామో అలాగే ఆర్మ్ హోల్ డౌన్లో కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటి అంటే నెక్స్ట్కి పైపింగ్ వేస్తున్నాను, అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా పైపింగ్ వేస్తున్నాను. అలా ఆర్మ్ హోల్ డౌన్లో కూడా పైపింగ్ వేసుకుంటే మనకి సేమ్ డ్రెస్ వేసుకున్నట్టే ఉంటుందండి. బ్లౌజ్ మీద న్యూ మోడల్ అనమాట, బాగుంటుంది, ఇప్పుడు వచ్చే ట్రెండ్ అనమాట. అందుకని పైపింగ్ ఆర్మ్ హోల్లో కూడా వేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు బ్లౌజ్ ఎలా రెడీ అయింది, ఎలా ఉంది అంటే తెలుస్తుందండి, చాలా బాగుంది. ఇలా ఆర్మ్ హోల్ డౌన్లో కూడా పైపింగ్ అనేది వేసేస్తాను. చూసారు కదా చాలా చక్కగా వస్తుంది కదండి, నీట్గా ఉంది కదా. ఇలా లోపల స్టిచ్ కూడా వేసేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఆంకోల్ డౌన్ వైపు పైపింగ్ అనేది అయిపోయింది, అంటే చంక వైపు కూడా పైపింగ్ వేసాను, ఈ బ్లౌజ్కి వేస్తున్నాను. సెకండ్ ఇప్పుడు కీ హోల్ కూడా థ్రెడ్ పెట్టి ఎలా పైపింగ్ వేసుకోవాలో చూడండి. ఈ థ్రెడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసి లోపలికి ఇలా సన్నగా స్టిచ్ వేసుకోవాలి. కుట్టు కూడా దగ్గరికి ఉండేలాగా చూసుకోండి, పైపింగ్ థ్రెడ్కి దగ్గరగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కీ హోల్ ఎక్కడ లావుగా సన్నగా రాకుండా పైపింగ్ అనేది చాలా నీట్గా వేసుకోవాలండి. మన ఛానల్ని ప్రియా ఫ్యాషన్స్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనున్న ఆల్ బటన్ నొక్కితే కనుక మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి.
మన వీడియోస్లో ఇంకా మీకు చిన్నపిల్లల ఫ్రాక్స్ ఎలా కుట్టుకోవాలి, బ్లౌజెస్ ఎలా కుట్టుకోవాలి, అలాగే మనకి మాస్క్లు ఎలా రెడీ చేసుకోవాలి, ఫేస్ షీల్డ్ మాస్క్ కూడా తయారు చేశానండి. అది కూడా చూడండి. చాలా సింపుల్గా మనకి ₹1 కూడా ఖర్చు లేకుండా ఫేస్ షీల్డ్ మాస్క్ అనేది రెడీ చేశాను. అది కూడా ఎలా చేశానో ఆ వీడియో చూడండి ఒకసారి. మనం పార్టీ వేర్కి వెళ్ళేటప్పుడు మాస్కులు కూడా శారీస్ డిజైన్ చేసుకుంటాం కదా, అలాగే మాస్కులు కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను చేశానండి. ఆ వీడియో కూడా ఉంది. ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, మాస్కులు కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయండి. ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూడండి. చూస్తే కనుక మీకు ప్రతిదీ కూడా చక్కగా ఇంట్లో ఉండి ఇలా నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు కీ హోల్ చక్కగా నీట్గా స్టిచ్చింగ్ అయిపోతుందండి. చాలా జాగ్రత్తగా మీకు చెప్తూ చాలా జాగ్రత్తగా ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. కీ హోల్ అనేది నీట్గా వస్తుంది. కీ హోల్ షేప్ అనేది బాగుంటుందండి. అందుకని చెప్పేసి నిదానంగా మీరు నేర్చుకుంటారని చెప్పేసి చాలా చక్కగా మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే ఇంతకుముందు వీడియోలో ఉంది. మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి కట్ చేసి చూపించానండి. ఆ వీడియో కూడా చూడండి. బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి చాలా చక్కగా అర్థమవుతుందండి. మ్యాక్సిమం ఎవరికైనా సరిపోతుంది బ్లౌజు. కాకపోతే మనం తగ్గించుకోవాల్సిందల్లా లూజు టైట్, అంటే ఒళ్ళు లూజు టైట్ ఒకటే తగ్గించుకుంటే సరిపోతుంది. పొడుగు మొత్తం అంతా కూడా బ్లౌజ్ అంతా సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్ తోటి ఎవరికైనా సరిపోద్ది బ్లౌజు. నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చిన్నది లేస్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ సెంటర్లో లేస్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పైపింగ్ వేసిన కలర్ లేస్ తీసుకుని ఈ చిన్న పీస్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. స్టిచెస్ కూడా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అటు ఇటు థ్రెడ్స్ కనిపించకుండా ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ వరకే స్టిచెస్ వేసుకోవాలి. ఈ పీస్ని ఒకవైపు జాయిన్ చేస్తాను, అలాగే రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇప్పుడు నేనైతే లేస్ అనేది స్టిచ్ వేస్తున్నాను. మీ ఇష్టం అండి. ఇక్కడ డోరీస్ కూడా వేసుకోవచ్చు. డోరీస్ వేసుకొని చిన్న హ్యాంగింగ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా బాగుంటుంది. లేదు ఓపెన్ అవసరం లేదంటే షో బటన్ కూడా వేసుకోవచ్చు. ఓపెన్ లేకుండా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. కీ హోల్ అయితే ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి. అది మన చాయిస్, అది మన ఇష్టం. అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అలాగే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా ఏమైనా థ్రెడ్స్ కానీ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న థ్రెడ్స్ని కట్ చేస్తున్నాను. లేస్ ఈ పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చాలా చక్కగా అర్థమవుతుంది కదండి. ఎంత రాని వాళ్ళకైనా ఈ వీడియో చూస్తే కనుక మీరు చక్కగా మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అంత క్లియర్గా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఎంత రాని వాళ్ళకైనా చక్కగా ఈ వీడియో చూసి మీరు బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. కటింగ్ కూడా చక్కగా రాని వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమవుతుందండి. ఆ వీడియో కూడా చూడండి. చూస్తే కనుక కటింగ్ మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఇలా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది నెక్ అనేది.
నెక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వచ్చేసింది. బాగుంది కదండి, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నెక్ వైపు బ్యాక్ పార్ట్లో నెక్ వైపు మీకు చూపించలేదు కదా, దీనికి కూడా పైపింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. డబుల్ సైడ్ పాదమేనండి, సింగిల్ పాదం కాదు ఇది. డబుల్ సైడ్ పాదంతో థ్రెడ్ అయితే వేసేస్తాను. ఇప్పుడు మనం ఉక్సులు పట్టు తాళ్ళు పట్టి చూడండి, లైనింగ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి వేసేటప్పుడు తాళ్ళు పట్టి వేసేటప్పుడు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పక్క అయితే ఒక అంచు మాత్రం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఒక పావు ఇంచు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక అంచు ఒక పక్కన ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని పైన ఫోల్డింగ్ చేసి ఒక పావు ఇంచ్ ఫోల్డింగ్ చేసి మనం తాళ్ళు పట్టి అనేది జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ తీసేయండి. చివరిలో కొంచెం ఒక పావు ఇంచ్ ఉంచుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చివరిలో ఎడ్జెస్లో ఫోల్డింగ్ చేసుకొని రఫ్ తీసుకోవాలండి. ఇలా రఫ్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చివరి ఎడ్జ్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని పై స్టిచ్ వేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ గ్యాప్ పెట్టేసి, అంటే పాదం వరుస గ్యాప్ ఉంచేసి రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాళ్ళు పట్టి కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, చాలా చక్కగా వచ్చింది పట్టి. అలాగే ఉక్సులు పట్టి కూడా వేసుకోవాలండి. ఉక్సులు పట్టి కూడా లైనింగ్ పీస్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం ఏదైతే డిజైన్ వర్క్ ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే మనం బ్లౌజ్ పీస్ ఏదైతే వాడుతున్నామో అది ఒక పక్క అంచు కుట్టేసుకోవాలి, రెండు కలిపి. ఇప్పుడు దీనికి తాళ్ళు పట్టి అయిపోయింది కదా, తాళ్ళు పట్టి స్టిచ్ చేస్తాం. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకోవాలి. ఇక్కడ కూడా చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత మొత్తం తాళ్ళు పట్టి కూడా ఎక్కువ ఉండకూడదండి, సమానంగా ఉండాలి. ఒక 1 ఇంచ్ మాత్రమే ఉండాలి తాళ్ళు పట్టి వెడల్పు. ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయింది. దీన్ని ఒక పావు ఇంచ్ ఇలాగా గోటు వలె, అంటే పైపింగ్ వేసుకుంటాం చూసారా, అలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఉక్సులు పట్టి ఇలా వేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ మనం ఉక్సులు పెట్టుకున్నప్పుడు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ రాకుండా ఉంటుంది అన్నమాట. గ్యాప్ రాదు. అలాగే ఉక్సులు పట్టి ఇలా మనం పెట్టుకునేటప్పుడు కొంచెం పైకి లేసినట్టు ఉంటుంది కదా, అలా పైకి లేకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా స్టిచ్ వేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఇప్పుడు ఈ రెండు కలిపేసి ఇలా జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఉక్సులు పట్టి జాయిన్ చేయడం అయిపోయింది. చూసారు కదా, చాలా చక్కగా నీట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని షోల్డర్లో రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి షోల్డర్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఇలా ఆపోజిట్ ఉండేలా చూసుకోండి. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే కనుక మీకు కరెక్ట్గా వచ్చినట్టే. షోల్డర్లు రెండు కూడా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఒక స్టిచ్ కాదండి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం లైట్గా రఫ్ కూడా తీసుకోవాలండి. ఇలా రఫ్ తీసుకుంటే ఇలా అటు సైడ్ ఇటు సైడ్ కూడా లైట్గా రఫ్ తీసుకోండి. ఇలా షోల్డర్ రెండు జాయిన్ చేసుకున్నాం కదా. హ్యాండ్స్ చూడండి, చివరిలో ఓవర్లాక్ అనేది చేశాను. అంటే మనకి ఆర్మ్ హోల్లో పైపింగ్ వేసాను కదండి, అందుకని చెప్పేసి ఈ చివరిలో ఓవర్లాక్ అనేది చేసుకుంటే పీస్ రాకుండా ఉంటుంది, క్లాత్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ ఓవర్లాక్ చేసాం కదా, ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ షోల్డర్ మీద కరెక్ట్గా మనం సెంటర్ జాయింట్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడికి ఇలా జాయింట్ ఇలా చూసుకోవాలి. ఇలా సెంటర్ కరెక్ట్గా ఉండాలండి హ్యాండ్, అలా షోల్డర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్ తీసుకున్నాం కదా, అదేమో ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ కొత్తగా కుట్టేవాళ్ళు అయితే ఇలా సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి జరిగిపోకుండా ఉంటుందండి హ్యాండ్. ఇటువైపు ఒక 1/4 ఇంచ్ ఖర్చు అయితే పెట్టండి. ఒక 1/4 ఇంచ్ ఖర్చు పెట్టేసి హ్యాండ్ ఇటువైపు ఫ్రంట్ వైపు అలాగే బ్యాక్ వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ వేసాం కదా ఆర్మ్ హోల్లో, అందుకని చెప్పేసి హ్యాండ్ అయితే మనం రెడీమేడ్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, టాప్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ వచ్చినప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటాం కదా టాప్స్కి, రెడీమేడ్ వాటికి, అలాగే బ్లౌజ్ కూడా ఈ విధంగా చేసుకోవాలి. కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం అంతా కూడా హ్యాండ్ చుట్టూరు కూడా ఒక 1/4 ఇంచ్ ఖర్చు పెట్టేసి ఇలా జాయిన్ చేసేయండి. హ్యాండ్స్కి ఆర్మ్ హోల్లో మొత్తం అంతా కూడా ఓవర్లాక్ అనేది చేసానండి, ఎందుకంటే పీస్ వస్తుంది, క్లాత్ విడిపోతుందేమో అనేసి నేను ఇలా ఓవర్లాక్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది జాయిన్ చేయడం. చూసారు కదా, చాలా చక్కగా వచ్చింది కదండి. పైపింగ్ వేసిన వలన చాలా నీట్గా ఉంది. ఈ విధంగా ఉంది, బాగుంది కదండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అలా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం చేయి లూజ్ అయితే ఎంత అయితే ఉందో అంత కొలుసుకొని ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. చంక లూజ్ కూడా చూసుకోవాలండి టేప్ తోటి. బ్లౌజ్ ఉంటే బ్లౌజు, లేదంటే టేప్ కొలతలు అయితే టేప్ కొలతలతోటి ఇలా సెంటర్ జాయిన్ చేసుకుని హ్యాండ్కి బ్లౌజ్ తిరిగేసి లూజ్ ఎంతైతే కావాలో అంతా ఇక్కడ నుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా ఆంకుల్ డౌన్ కూడా కొలుసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇలా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంకా 3 స్టిచెస్ అయితే సైడ్ని వేసుకోవాలి. ఈ సైడ్ మనం ఒళ్ళు లూజు నడుము లూజు ఇలా చూసుకోవాలండి. 8.5, ఒక పార్ట్ 8.5 పెట్టుకుంటే మొత్తం ఈక్వల్గా రెడీ అయిపోయేటప్పటికి ఈ విధంగా ఉందండి బ్లౌజు. చూసారు కదా, చాలా చక్కగా వచ్చింది బ్లౌజ్ అనేది. ఈ వీడియో నచ్చింది కదండి.
చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ చక్కగా క్లియర్‌గా అర్థమైంది కదండీ! ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ బాక్స్‌లో తెలియచేయండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే గనక ప్రియా ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.